నమస్తే వేదన స్వాగతం లక్ష్య సమాజహితం. ఏపూరు సోమన్న గారు తలపెట్టినటువంటి జ్ఞాన చైతన్య యాత్ర సెప్టెంబర్ 22 స్టార్ట్ అయ్యి జనవరి 2023 తారీఖు వరకు మరి ఎండ్ అయిపోయింది. జనవరి 5 తారీఖు రోజు బోడుప్పలో ఉన్నటువంటి తిరుమల పద్మావతి గార్డెన్లో మరి జ్ఞాన చైతన్య యాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ మన V3 న్యూస్లో చూద్దాం. మన రంజల్ల రాజేష్ మరి నా ప్రియ మిత్రుడు, 2006లో తను కొన్ని పాటలు రాసుకొని హైదరాబాద్కి వచ్చాడు. అన్నా నేను ఈ పాటలు రికార్డ్ చేయాలని చెప్పి దగ్గరికి వచ్చినప్పుడు తనను తీసుకొని పోయి స్టూడియోలో ఉండి పాడిపించి తను ఆ సీడీని తీసుకుపోయి ప్రజలకు అందించాడు. కమిట్మెంట్ గల్లా అంబేద్కర్ వాది గట్టిగా చప్పట్లు కొట్టాడు. తర్వాత తాను ఎదుగుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడుతున్నాడు. మరి నా అభినందనలు. మన కోసం ఒక మంచి పాట పాడతాడు. అంగడి సరకాయన అనే పాట, అది రాచకొండ రమేష్ రాశాడు. ఇట్లా రమేష్ రాచకొండ రమేష్ రాశాడు. మన రంజల్ల రాజేష్ ఆ పాట పాడతాడు. ఆ తర్వాత పల్ల నరసింహన్ ఉన్నాడు, ఇంకొక ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి పరిచయం చేస్తాను. ఆ తర్వాత సాంగ్ మాట్లాడతాడు. ఓకే, అందే భాస్కర్ కూడా ఉన్నాడు. గట్టిగా చెప్పండి కొట్టండి. రాజేష్ మీ ముందు ఆ పాట పాడి ఇప్పిస్తాను. భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమం ధూమ్ధామ్ అనేది గ్రామాల్లో ఎట్లా నడిచిందో రేపు స్వేరోయిజం ధూమ్ధామ్ నడవబోద్ది గ్రామాల్లో. ఈ కళాకారులందరూ ఉంటారు. ఈ కళాకారులందరూ ఉంటారు. ఈ ఐడియాలజీని గ్రామానికి తీసుకుపోతారు. వీళ్ళందరూ ఒకే గొడుగు కిందకి వస్తారు. రేపు భవిష్యత్తు నిర్మాణం చేయాలనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు ఒక చిన్న విన్నపం. ఏ ప్రాతిపాదికన సాంస్కృతిక ఉద్యమాలు నడుస్తాయో ఆ ప్రాతిపాదికన రాజ్యం వస్తుంది, అది మీకు తెలుసు. ఇవాళ తెలంగాణలో ఏ ప్రాతిపాదిక ఉద్యమం నడిస్తే రేపు ఆ ప్రాతిపాదికన వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది, అది మీకు తెలుసు. నేను అనుకునేటువంటి నిర్ణయం, నేను అనుకునేటువంటి విషయంలో ఎలాంటి మార్పు, నా ప్రాణం పోతే తప్ప బతుకుంటే మాత్రం నేను మార్పు అనేది అది జరగని పని. కొంత ఎక్కువ దృష్టి మీరు సాంస్కృతిక ఉద్యమం మీద పెట్టగలిగితే ఎక్కువ ప్రజలను మోటివేట్ చేసి కదిలించగలిగే బాధ్యత నాకు తీసుకుంటానన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నానన్న విషయాన్ని చెప్తూ రాజేష్ మీ ముందు పాట పాడతాను. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దయచేసి ఒక్క నిమిషం మీరు సైలెంట్గా ఉంటే 4 వాడతాను ప్లీజ్. ఏ బుద్ధుడైతే జ్ఞానం లేకపోవడం వల్ల తరతరాలుగా మన చరిత్ర మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి చెప్పారు. ఆ బుద్ధుని యొక్క బాటలో నడిచి విద్య లేకపోవడం వల్లనే శూద్రులు అధోగతి పాలాయని చెప్పినటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే, ఏ జ్ఞానం చేతనైతే ప్రపంచాన్ని యావత్తు సైతం తన గుప్పిట్లో పట్టుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ జ్ఞానం వల్ల మాత్రమే మనం ప్రపంచానికి తెలుస్తామని చెప్పేసి మా నిజామాబాద్ జిల్లా బిడ్డ మానవత్పూర్ణని ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని ఎత్తించినటువంటి సుప్రీం స్వేరో డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి నిలబడి సమతా చేస్తున్నా. ఈ సందర్భంగా ఖచ్చితంగా ఒక మాట చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బెనిఫిషియర్స్ అయినటువంటి చాలా మంది సార్ ఒకరు మాత్రమే ఫస్ట్ ఐఏఎస్ కాదు, ఫస్ట్ ఐపీఎస్ కాదు, సార్ తర్వాత కూడా మళ్ళీ ఐఏఎస్ రానని లేదు, ఐపీఎస్ రానని లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగాన్ని మర్చిపోకుండా, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే 4 పిల్లల్ని చంపుకొని ఈ రోజు ఈ బట్టలు ఈ ఒంటిపై రావడానికి కారణమయ్యారో ఆ స్వేచ్ఛని మర్చిపోకుండా తిరిగి ఒక్కసారి వెనక్కు చూసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ వ్యక్తి. ఇకపోతే చాలా మంది కళాకారులు ఉన్నారు. నాకు ఇచ్చినటువంటి టైం నేను సద్వినియోగం చేసుకుంటా. మా రాజకొండ రమేష్ గారు రాసినటువంటి సంతోల ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల గురించి చాలా అద్భుతంగా రచించినటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి పాటలు నేను పాడడం జరిగింది. 4 లైన్లు వాటిలో సౌండ్ అవసరం లేదు. ఉద్యమాన్ని అడ్డుపెట్టి దంద చేసేటోళ్ళున్నారు, సతిమ చేసుకు
చేసుకోవాల్సిన అవసరం ఉంది సభలో ఉన్నటువంటి వ్యక్తులు. ఉద్యమాన్ని అడ్డుపెట్టి దందా చేసేటోళ్ళు ఉన్నారు, మేధావులు మేమంటూ ఏ దారిన పోతున్నారు. మనని మనమే మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అంతా తెలిసిన వాళ్ళే వింతపోకడకు పోతే అనగారిన మన జాతులు అందరం ఎక్కేదెప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సోమన్న. మీ మాటలు గౌరవించడానికి ఇక్కడ నాకు వచ్చినందుకు ఇది అందరం కలిసి చేయాల్సిన